ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 16-17 వచనాల్లో అంటాడు ఆయన, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. ఎఫెసీయులకు పత్రిక రాస్తూ అంటున్నాడు ఆయన, అయ్యా రోజులేమీ బాగాలేదు. అయ్యగారు 50 ఏళ్ళు ఆవిడ కూడా అంటది, నేను పుట్టినప్పుడు కూడా రోజులు బాగాలేదు, ఎప్పుడు బాగోవు రోజులు ఎప్పుడు బాగోవు రోజులు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయాక, సమయాన్ని పోనిచ్చే ఆలోచన మీకు లేకుండా ఉండాలని ఈ వాక్యం చెబుతున్నాను. మొట్టమొదటిగా నీకు చెప్పే మాట ఏంటంటే స్టే, ఆగు, పాజ్. చూడండి, మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాం అనుకో, ఏదో వీడియో అంటే దేవుడి సాంగ్లు కూడా వీడియోలో వస్తున్నాయి. ఇప్పుడు అదేం చేస్తాం, మన పని చేసుకుంటా వీడియోని ఆపుతామా? ఆపి మళ్ళీ వచ్చి ప్లే చేసుకుంటాం. అలాగా మన మానవ జీవితం దేవుడిచ్చింది, గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చింది మన మానవ జీవితం. అందుకని ఆగాలి. మన జీవిత ప్రయాణంలో, జీవిత క్రియల్లో ఒక్కసారి ఆగి దేవుడి వైపు మనం చూడాలి. మనకు చేసిన మేలును బట్టి, మనకు చేసిన గొప్ప క్రియలను బట్టి, మనకు చేసిన అనేకమైన గొప్ప ఆలోచనలు బట్టి ఆగి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ నేను చెప్పట్లేదు ఈ మాట, స్వతహాగా యేసుక్రీస్తు వారే అంటారు. మార్క్సు వార్త 6వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు ఆయన, ఆ మాట భలే ఉంటుంది. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. చాలండి, కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఎక్కడికి రమ్మంటున్నాడో, ఎందుకు, ఎలా రమ్మంటున్నాడో, జనాంగంతో కాదు, ఏకాంతంగా. ప్రతి మనిషి తన జీవితంలో చేసిన అనేక మేళ్లను బట్టి ఏకాంతంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఏకాంతం అంటే ఏంటి? ఒంటరిగా అరణ్యానికి ఎందుకు రమ్మన్నాడు ఆయన? అరణ్యంలో ఏముండదు, వెలుగు ఉండదు. అరణ్యంలో ఏముండదు, నీకు కావలసినవేమీ దొరకవు. అక్కడ దేవుడి క్రియలు మాత్రమే దొరుకుతాయి. అందుకే అబ్రహాం అరణ్యంలోకి వెళ్ళాడు, మోషే అరణ్యం గుండా ప్రయాణించాడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం గుండా వెళ్ళారు, దావీదు అరణ్యంలోకి వెళ్ళాడు, యేసుక్రీస్తు కూడా. అరణ్యము అంటే నీకు శాంతిని అనుగ్రహించే స్థలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ క్షణాన నువ్వు వెళ్తే, అక్కడ ఆగితే అని అంటున్నాడు. ఎంత మంచి మాట అంటే, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని అక్కడ ఆగమంటున్నాడు ఆయన. స్టే దేర్, నా యొక్క సన్నిధిలో ఆగు. నీకు జరిగిన ప్రతి కార్యాన్ని నువ్వు నాతో పంచుకో. ఏమంటున్నాడు? నీకు ఏ కార్యమైతే జరిగిందో అదంతా కూడా నాతో పంచుకో. కృతజ్ఞతాస్తుతులు అంటే జనవరి 2024లో కుటుంబంలో శోధన వచ్చినప్పుడు మీరున్నారు. మార్చిలో, ఏప్రిల్లో నా కుటుంబము చాలా దెబ్బతిన్నప్పుడు మీరున్నారు. అయ్యా, నా కుటుంబంలో జూన్లోనో జూలైలోనో ఆనందం వచ్చినప్పుడు మీరున్నారు. అయ్యా, నా అలసట తీర్చారు, నా బాధ తీర్చారు, నా తలంపులకు మీ ఆలోచనలు ఇచ్చారు. ప్రభువా, మీకు అనేకమైన వందనాలు. నిజమే, ఆగి కృతజ్ఞతలు చెప్పేవాడంటే యేసుక్రీస్తుకు చాలా ఇష్టం. ఆయన దగ్గర ఆగితే. కుష్ఠరోగులు వెళ్ళారు, వెళ్ళిపోయి ఎంతమంది వచ్చారు తిరిగి? మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు ఆయనకి చాలా ఇష్టం. జక్కయ్య పైకి ఎక్కేస్తున్నాడు, ఆగిపోయాడు. తన పాపపు ప్రయాణంలో అయినా ఆగిపోమంటే ఆగిపోయాడు. నా సోదరుడా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది?
తన పాపపు విధానాల్లో ఆగిపోయింది. ఆగిపోయి మౌనంగా అలసట తీర్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునే మనసు దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో సుస్పష్టంగా చెబుతూ ఉన్న మాట, ఆగో, నీ జీవిత ఒడిదుడుకుల నుంచి, నీ జీవిత విధానాల నుంచి, నీ ఆలోచనల నుంచి, నీ పాపపు క్రియల నుంచి, నీ పాపపు ఆలోచనల నుంచి, నీ సంతోషాల నుంచి, నీకున్న అనేకమైన ఆశీర్వాదాల నుంచి ఒకసారి ఆగి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చిన్నళ్ళు పెద్దోళ్ళు పెద్ద తేడా ఏముండదు, అందరూ చెల్లించాలా. ఈ సంవత్సరంలో గొప్ప వరం వచ్చి ఉంటుంది, మనకి గొప్ప గిఫ్ట్ వచ్చి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో గొప్ప బాధ కూడా వచ్చి ఉంటుంది, అంతేనా? గిఫ్ట్ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, బాధ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు కదా. కానీ గిఫ్ట్లు వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు, బాధ వచ్చినప్పుడు దేవుడు నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎవరైనా బహుమానం ఇచ్చినప్పుడు దేవుడు లేడని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అక్కడే ఉంటాడు. నీకు బాధ వచ్చినప్పుడు దేవుడు లేడనుకుంటావు, అప్పుడు కూడా ఆయన అక్కడే ఉంటాడు. అందుకే అంటున్నాడు, ఆగో. ఎందుకు ఆగాలన్నా అని నువ్వంటే నేనేమంటానంటే, దేవుడిని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి చేసిన దేవుడిని తెలుసుకోవడానికి ఆగో. నీ కొరకు ఇప్పుడు దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా, పెద్దవాడు ముందు వెళ్ళిపోద్ది, పిల్లలు వెనకాల వస్తారు. ఆవిడ ఏం చేద్ది, కొద్ది దూరం వచ్చి వెళ్తుంది. స్లోగా నడుపుతున్నానంటే నడరా బాబు అంటదా? అదే చెప్తున్నాను నేను మీకు. అదే విశ్వాస జీవితంలో ఆగి ఆయన కొరకు చూచేవారు ధన్యులు. హల్లెలూయా. అలాంటి చూసే కృపని కావాలా. చూడండి, గత సంవత్సరం ఎలా ఉంది మందిరం, ఎలా ఉంది? ఒక్కసారి గత సంవత్సరంలో మందిరం ఎలా ఉందో అక్కడ ఆగిపోండి. ప్రభువా, ఎంత కృపించావు మాకు, ఎంత కృపించావు. ఇదిగో అంగుళం ఉండేది, అంగుళం కంటే తక్కువ ఉండేది చుట్టూ ప్రొడక్షన్. ఇప్పుడు ఎన్ని అంగుళాలు ఇచ్చాడు? 4 అంగుళాలు అయితే 4 అంగుళాలు, 12 అంగుళాలు 9 అంగుళాలు అయితే 9 గోడ ఇచ్చాడు. అప్పుడు గాలేస్తే ఊగిపోయేది, అప్పుడు గాలేస్తే లోపలికి వచ్చేది. ఇప్పుడు తుఫాన్ వచ్చినా స్థిరంగా ఉంచుతున్నావయ్యా. మా ఆలోచనలు మీరు ఇచ్చిన ఆశీర్వాదాల దగ్గర ఆగిపోగల ప్రభువా. నిన్ను తెలుసుకున్నాం మేము, నిన్ను కనుక్కున్నాం మేము, నీ కృతజ్ఞతలు మాకు గొప్పగా ఇచ్చి ఉన్నావు. దాన్ని బట్టి నేను మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మందిరాన్ని బట్టి దేవుడిని తెలుసుకోవడం అంటే నీ జీవితంలో ఇచ్చిన అనేక మేలును బట్టి ఆయన గుర్తు చేసుకోవడం. హల్లెలూయా. అందుకే మన ప్రయాణంలో ఆగి చూడాలి ఆయన్ని. ఆమేన్. ఆగి చూడండి, బస్సు అయినా సరే స్టార్ట్ అయ్యే ముందు ఆటో చూడండి, స్టార్ట్ అయితే వెళ్తుంది, పాప వెనక్కి చూసుకుంటాడు ఆయన. ఎందుకు? ఎవరైనా ఎక్కుతారేమో అని. ఆ ఎక్కితే అతనికి ఏదైనా, మనిషి ఒకడే వెనక్కి చూడండి, మనిషి ఒకడే ఆలోచించడు, మనిషి ఒకడే తన యొక్క క్రియలను ఆగలేడు. అందుకే ఈరోజు చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఈ 2024 చివరి రోజుల్లో ఆగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప మీకు ఉండాలి. అందుకంటాడు కీర్తనాకారుడు 46 కీర్తన 10లో అంటాడు ఆయన, 10వ మాట 46:10లో, ఓరకుండుడే నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడా నగుదను, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ఇక్కడ చూడండి, నువ్వు పెద్దగా గందరగోళం పడక, నువ్వు ఆగావు కదా, ఆగో, నేను నీ దేవుణ్ణి. హల్లెలూయా. మనం ఒకటండి, మీ తండ్రి నీకు మంచి గిఫ్ట్ కొనిచ్చాడు అనుకోండి, ఇంట్లోకి వచ్చి గిఫ్ట్ ఇచ్చిన వెంటనే అలా ఆగిపోయి ఆశ్చర్యపడిపోయి థ్యాంక్ యూ డాడీ అంటావా? నేను నీకు కొనపోతే ఎవరికి కొంటానమ్మా అంటాడు ఆయన. వెంటనే నువ్వంటావు డాడీ ఐ లవ్ యూ డాడీ అంటావు. మళ్ళా ఎవరిని? నీ తండ్రిని. నీవు
అలాగే చిన్న బిడ్డలు ఉంటారు, వాడికి సైకిల్ కొనిస్తారు. సైకిల్ వాడు వచ్చిన వెంటనే సర్ప్రైజ్ అవుతాడు, అక్కడే ఆగిపోతాడు సైకిల్ దగ్గర. ఎందుకు ఆగిపోతాడు? సైకిల్ ఇస్తాడు వాడికి. డాడీ థ్యాంక్ యూ డాడీ. అరే ఎవరు కొన్నారు? ఎవరు కొంటామేంటి? మా డాడీ కొంటాడు. ఎవరు కొంటామేంటి? మా డాడీ. రే సైకిల్ ఎవరు కొన్నారా నీకు? మా వాళ్ళు కొన్నారు. సైకిల్ ఎవరు? మా వాళ్ళే. అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే ఆయన చూడు, ఊరకొండడే నేనే దేవుడని. అంటే నువ్వు ఆగినప్పుడు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే నా దేవుడు నాతోనే ఉంటాడు. హల్లెలూయా. నా దేవుడు నాతోనే ఉన్నాడు. నా ప్రతి ప్రయత్నాల్లో నాతోనే ఉంటాడు. నా ప్రతి క్రియల్లో నాతోనే ఉంటాడు. ప్రతి ఉత్సాహాలు నాతోనే ఉన్నాడు. అందుచేత నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నిజమైన కృతజ్ఞత తెలియచేయడం దేవుడికి. ఒకసారి నీ ఆలోచనలు ఆపే. ఇప్పుడు ఎలా అంటే 2లో అంటే ఆగి నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, 2వ మాట నా ప్రాణమా, 3వ మాట చదువమ్మా. ఆయన నీ దోషములన్నిటినీ చూడండి. తర్వాత అంటాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దాని పైన అంటది ఆయన చేసిన ఉపకారంలో దేనిని. ఎందుకు ఆగాలంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్కించడానికి ఆగాల. హల్లెలూయా. లెక్కించాలా. ఆగి చూడు, ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారనుకోండి, నడుస్తూ నడుస్తూ లెక్కిస్తావా? అంటే నువ్వు నడుస్తూ ఎక్కితాడు, తక్కువ ఇస్తే తక్కువ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమన్నా ఆడు వెళ్ళిపోతాడు. ఆగు అమ్మ ఇదిగో నీకు 2000 అని చిల్లర ఇచ్చాడు అంతానే. ఇస్తే నువ్వు లెక్కెట్టుకో. ఆగు ఆగవే బాబా. మధ్యలో ఎవడన్నా మళ్ళీ నేను కెలిగాడు ఇంకో ఏం మర్చిపోతావు? లెక్క 100-120 అవుద్ది, లేకపోతే 190 అవుద్ది. ఎన్నిసార్లు ఫ్రంట్ ఎవరైనా ఉండి మనం టెన్షన్ పడుతున్నాం, మనం లెక్కటి డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతాయి, తక్కువలే. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట ఏంటంటే, ఆగి ఆయన ఆశీర్వాదాలను లెక్కించాలి. నువ్వు చేసిన ఉపకారములో దేనిని మరవను ప్రభువా అనాలి. నువ్వు దేన్ని మర్చిపోను. నాకు ఉపకారాలు నువ్వు చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ విల్ కౌంట్. నేను లెక్క పెడుతూనే ఉంటాను. పిల్లలు ఉంటారు, మీరు కూడా కాలేజీకి వెళ్తారు. ఒకరోజు నేను టీచర్ మెచ్చుకుంటాడు. నీ ప్రతిభను బట్టి కాదు మెచ్చుకుంటా, ఆయన కృపను బట్టి. హల్లెలూయా. అది నువ్వు ఎగ్జామ్ రాసి ఉంటావు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీయో, లేకపోతే యాన్యువల్లీయో, లేకపోతే యూనిట్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చినాయి. ఏదో నువ్వు చాలా కవయిత్రి మొలలా రాస్తే వేయలేదు మార్కులు అయిన నీకు. ఆయన కృప ఉంది కాబట్టి వచ్చినాయి. ఆయన కృప. ఎవరు కృప? అందుకే నువ్వు చేసిన మేలులో దేన్ని మర్చిపోలేదు ప్రభువా, దీన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. అందుకు ఆగాల దేవుడి దగ్గర. మనం అందుకు ఆగాల దేవుడి దగ్గర. ప్రభువా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి కావాలి. అందుకే తెలియని రూట్లోకి వెళ్ళినప్పుడు ఆగి 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 అడుగుతూ వెళ్ళాల. నీ ఇష్టానుసారంగా నీ జీవితంలో వెళ్ళిపోతే మన దారి మనకు తెలీదు. అందుకే ఆగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళ్ళాలి. ఆగాల ఆగాల ఈ కృతజ్ఞత కూడుకులు. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చి సంఘంలో నీకు చేసిన మేలులు, దేవుడు నీకు ఇచ్చిన మేలులు అన్ని విషయాల్లో గుర్తు చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, లెక్కించాలి. నీ కుటుంబము హెచ్చించడానికి దేవుడు ఎన్ని ఇచ్చాడు నీకో, ఎన్ని ఇచ్చాడు, అన్నిటిని బట్టి లెక్కించగలిగే కృపదేవుడు నీకు దయచేయనుగాక. 2వ మాట. ఇంకో 3వ మాట చెప్తాను చూడండి. 4వ కీర్తన 8వ మాట చదువుతారా? 4 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువో. అంటే దేవుడు ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి ఆగంటే, నువ్వు పడుకున్న సరే నిన్నైనా కాపాడుతూనే, నువ్వు ఒంటరైనా నీకు తోడుగా ఉన్నాడు ఆయన. గుర్తుగా ఆయన అంటాడు, భలే అంటాడు, నెమ్మదితో పండుకొని. నెమ్మది అంటే ఏంటి? కొంతమందికి ప్రశాంతంగా నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుంటారు తెలుసా. కొంతమంది ఏం చేస్తారు, ట్యాబ్లెట్లు నిద్రపోవడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు తెలుసా. ఇక్కడ ఉన్నారు లేదో తెలియదు మరి. అంటే నెమ్మదితో పడుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడు. నెమ్మదితో
డబ్బు వస్తుంది కదా అని డబ్బు మీద ఆశపడి ఏం చేశాడు? గేమ్ ఆడాడు. దేవుడు నీకు ఇచ్చిన నువ్వు అలసట తీర్చుకోవడానికి నిద్రించాడు ఆయన, అంతేనా? నువ్వు అన్నీ మర్చిపోయి నీ శరీరం మళ్ళా రీగైన్ అవ్వడానికి, మళ్ళీ నీకు ఎనర్జీ ఇవ్వడానికి నిద్ర అనేది ఇచ్చాడు ఆయన. చాలామంది నిద్రపోవట్లేదు. నిద్రపోవాలి టైంకి. పిల్లలు మీరు కూడా టైంకి నిద్రపోండి. పడుకోరు ఈ ఆడపిల్లలు పడుకోరు, మగపిల్లలు పడుకోరు, సెల్ ఫోన్లో దూరిపోతారు. నిద్రపోరెల్లో నిద్రపోవాలా, టైంకి నిద్రపోండి. 7:30-8 గంటలకు భోజనం పెట్టి పడుకోబెట్టేవారు. మళ్ళీ నిద్రపోతే చిత్తకొట్టేసేవారు చిన్నప్పుడు. పిల్లలు తిడతాను కానీ తల్లిలో పడుకోరు. ఈ పెద్ద లాజిక్ మర్చిపోయిందమ్మ. తల్లికి నెమ్మది ఉండదుగా, తల్లిలు పడుకోరు. ఆ సీరియళ్ళన్నీ తగలేయడం ఆపేసి అన్నం తొందరగా వండి తొందరగా తినేసి పడుకుంటే బాగుంటుంది. సీరియల్ అయిపోవాలి. అన్నం వండాలంటే సీరియల్ అయిపోవాలా, అంట్లు కడగాలంటే సీరియల్ అయిపోవాలా. సీరియల్ ఎప్పుడవుద్ది? నీకంటే తెలివైన 12 అవుతుందట. అదిగో 11 గంటలకి. ఇంకా నెమ్మదేముంటుంది నీకు? నువ్వు ఎక్కడ ఆగుతావు? నేను ఎక్కడ చెప్పాను దేవుడి దగ్గర ఆగమన్నాను, నువ్వు సీరియల్ దగ్గర ఆగిపోతావు. నువ్వు ఎక్కడ ఆగుతావు? యూట్యూబ్ దగ్గర ఆగిపోతావు. చెప్తున్నాను, యవనస్తులు ఉన్నవారికి చెప్తున్నాను, తొందరగా పడుకోండి. ఉండే జనరేషన్ ఏజు తగ్గిపోతుంది. దేవుడు ఆయుష్కాలాన్ని ఏమవుతున్నాడో ఆయన తగ్గించట్లేదు, మనం తగ్గించేసుకుంటున్నాం. చిన్న ఏజు 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. తెలుసా మీకు? ఆడపిల్లలు చెప్తున్నాను నేను, అమ్మాయిలు అలాగే అబ్బాయిలకు కూడా షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. నీకు తెలియట్లేదు బయట ప్రపంచం. బయట వారికంట మనం చాలా శ్రేష్ఠులమే. అందుకంటాడు ఆయన, పిచ్చుకలతో పోలుస్తాడు మనల్ని. హల్లెలూయా. వాటికంట మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. ఎంత గొప్పోళ్ళు మనం. మీరు అనుకోవచ్చు, పిచ్చుకలతో పోలుతున్నాడు ఆయన. వాటికే అన్నిటికి ఇస్తున్నాను, నీకు అన్నీ ఇస్తున్నాను అన్నాడు ఆయన. అన్నీ అంటే ఆరోగ్యం కంటే గొప్పదేది లేదు ఈ లోకంలో. ఆరోగ్యంగా ఉన్నవాడే బాగా డబ్బు ఉన్నవాడి కంటే అధికమైనవాడు. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలి, మనం శక్తివంతంగా ఉండాలా. అందుకే చెప్తున్నాను మీకు, యూత్కి తొందరగా పడుకోండి. వర్కులన్నీ చేసుకుని తొందరగా పడుకోవాలా, తొందరగా లేవాలా. మళ్ళా భార్యుడు పొద్దెక్కుద్ది, సూర్యుడేమో తొంగు చూసేస్తాడు మీ ఇంట్లోకి. అప్పుడు కూడా నువ్వు ఇంకా గంట కొట్టేస్తుండదు, ఆటో వస్తుంది, అప్పుడు నోట్లో ఆడతావు బ్రష్ లోపలికి. పిల్లలు పొద్దుట్లు లేచి, అమ్మా కాలేజీకి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, ఇదిగో నువ్వు ఇంట్లో సాయం చేయాలని చూడాలా. ఎవరు అబ్బే మగపిల్లలు అయితే ఎప్పుడు పడుకున్నారో తెలదు, ఎప్పుడు లెగుతారో తెలదు, పడుకునే టైం కూడా తెలదలేదు వీళ్ళకి. దేవుడి నామలో చెప్తున్నాను, నీ ఆలోచనలు ఒకవేళ అలా ఉంటే అక్కడ ఆపే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి నామలో లెక్కించబడే క్రియలు నీకు ఉండాలి. ఆయన అంటాడు, అందుకే నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదు. నివసించడంలో చాలా ఉంటాయి. అన్నం పెడతాడు నీకు ఆయన, బట్టలు ఇస్తాడు నీకు ఆయన, కుటుంబాన్ని ఇస్తాడు నీకు ఆయన, ఇల్లుని ఇస్తాడు నీకు ఆయన, సంఘాన్ని ఇస్తాడు నీకు ఆయన, వాక్యాన్ని ఇస్తాడు నీకు ఆయన, ప్రార్థనా జీవితాన్ని ఇస్తాడు. అది నివసించడం అంటే, అది నివసించటం అంటే నివాసములో అన్నీ ఏర్పరిచే దేవుడు మనకు తోడుగా ఉండడం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఆగిపోయి ముందుగా దేవుడిని తెలుసుకోవాలా. అంటే దేవుడు తప్ప నాకు ఇంకెవరో లేరు. రెండవది ఆశీర్వాదాలు, మనకిచ్చిన ఆశీర్వాదాలని లెక్కించడం అంటే కౌంట్ చేయాలి. దేవుడు మీకు చేసిన మేలు లెక్కించుకోండి ఒకసారి. బుక్కులు సరిపో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు పేపర్లు సరిపో, అన్ని మేలు చేశాడు నీకు ఆయన. కానీ నీకు అవన్నీ గుర్తుండవు. ఏ గుర్తుంటాయి? లోకంలో నిన్ను ఎవరైనా చాలా బాగుంది డ్రెస్, నన్ను మెచ్చుకుంది 1, చాలా అందంగా ఉన్నావు 2, భలే మాట్లాడుతున్నావు 3, నువ్వు ఫస్ట్ వచ్చావంట కదా 4, ఈ సంవత్సరం 4 మెచ్చుకున్నారు నన్ను. ఇవి కాదు దేవుడు నీకు చేస్తున్న మేలు. నువ్వు చాలా బాగుంది డ్రెస్ అంటే నీ తండ్రికి పనిచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పని ఫలితమే ఆ యొక్క బట్టలు. నీ తండ్రికి ఇచ్చిన మేలును బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. నీ భార్యకి ఇచ్చిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. హల్లెలూయా. కుటుంబాల్లో అత్యధికమైన శోధన ఏంటో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళడం. అంతకన్నా గొప్ప శోధన ఏమీ ఉండదండి. మీరు అనుకోవచ్చు, డబ్బులు లేకపోవడం శోధన కాదు.
తిండి లేకపోవడం శోధన కాదు, ఎవరో మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటం శోధన కాదు, మనం అస్తమాను హాస్పిటల్ని విజిట్ చేయడం నిజమైన శోధన. డాక్టర్ గారు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది పాపం. కొంతమంది డాక్టర్ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు రిపీటెడ్గా టైం టేబుల్ ప్రకారం వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళలో ఏం లేదు, నెమ్మది లేదు, నెమ్మదికరమైన క్రియలు వాళ్ళు లేవు, ఆరోగ్య క్రియలు లేవు. అందుని బట్టి ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాను, నీ భార్యకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా, నీ భర్తకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి. కొంతమందికి వెంట్రొత్తే భయం వేసేద్ది, వెంట్రొత్తే ముక్కు దెబ్బడేసేద్దట, ఆయాసం వచ్చేద్దట, ముక్కులోంచి అలా జలపాతం కారిపోతూ ఉంటుందట వెంట్రొత్తే. కొంతమందికి సమ్మరొత్తే భయం, ఎందుకు, బయటికి వెళ్ళి జస్ట్ సూర్యుడు టచ్ అయితే చాలు ఈ నేల టచ్ చేస్తాడు, అలా సూర్యుడు అటు మీద పడితే ఈయన గారు ఎక్కడ పడిపోతారు, ఎండ దెబ్బకు తట్టుకోలేడు వీడు. ఇంకొకరు ఉంటారు, వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాకాలం బయటికి వెళ్ళి వస్తే దప్పుడు ముసుకెట్టేస్తాడు ఇంట్లో, 4 రోజులు లేకడ బాబు. సో వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మన కుటుంబాల్లో లేవు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, అవి ఆశీర్వాదాలు. యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్ దట్ విల్ బి గెయిన్డ్ యూ ఫ్రమ్ ది గాడ్. దేవుడి యొక్క నామంలో నువ్వు ఏవైతే గొప్ప కార్యాలు కౌంట్ చేసుకున్నావో అవి దేవుడి నుంచి వచ్చినవి, వాటిని బట్టి యూ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు ది గాడ్. అది ముందు ఆగడం. రెండో మాట ఏంటో ఏమన్నాను, సిద్ధపడాల, ఆగి చూడాల. సిద్ధపడ్డం అంటే ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను, థ్యాంక్ యూ, ఇదిగో నేను మళ్ళా ప్రయాణం చేస్తున్నాను, నాకు నువ్వు తోడుగా ఉండు, నాతో పాటు ఉండయా, నాతో పాటు ఉండు. నువ్వు నాతో పాటు ఉంటే ఎర్ర సముద్రం దాటుతాను నేను, హల్లెలూయా. నువ్వు నాతో పాటు ఉంటే యోర్దాను నదిని దాటుతాను, నువ్వు నాతో పాటు ఉంటే సింహాన్ని చీల్చేస్తాను, నువ్వు నాతో పాటు ఉంటే దవడ ఎముకతో శత్రువులను జయిస్తాను, నువ్వు నాతో పాటు ఉంటే సింహాల నోళ్ళని నేను ముగిస్తాను. ప్రభువా సిద్ధపడుతున్నా, నా ఆరోగ్య స్థితి మీద, నా ఆత్మీయ స్థితి మీద, నా కుటుంబ పరిస్థితుల మీద, నా సంఘం మీద సిద్ధపాటును నాకు దయచేయండి. చూడండి, ఈ యొక్క 16 సామెతల గ్రంథంలో 16:1 ఒక మాట ఉంటుంది. 16వ అధ్యాయము 1వ మాట, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిట్టుటకు యెహోవా వలన కలుగును. హృదయాలోచనలు ఎవడ ఇష్టమట, అక్కడ నిలబడి ఉంటేనట ఏమైనా చైనా ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఆడు దరిద్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ అట. తెలుసా మీకు? ఎంప్టీ మైండ్ కెన్ క్రియేట్ ఏ డిస్ట్రాయబుల్ వరల్డ్ అన్నాడు ఒక ఆయన. అంటే ఖాళీ మెదడు అనేక నాశనాలకు నాంది అవుతుందట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అందుకే సిద్ధపడేటప్పుడు ప్రభువా నువ్విచ్చే మాటే నాకు బలం, నువ్వు ఈ మాట నాకు బలంగా ఉండాలయా, నీ మాటే బలం నాకు, నీ మాట తప్ప ఇంకో మాట నాకు వద్దు. యువర్ రిప్లై విల్ బి ప్రీషియస్, నీ ప్రత్యుత్తరము నాకు చాలా గొప్ప నిధి. చూడండి, అంటే దేవుడు మనకిచ్చిన క్రియలు, ప్రత్యుత్తరాలు అంత గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఒక తండ్రి నీకు కుమారునికి కుమార్తెనికి ఏ మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నిలబడతాడో మన దేవుడు పైనుంచి నీకు మాట ఇచ్చి నిలబడతాడు. హల్లెలూయా. అందుకే నీ ఆలోచనలు కాదు, నీ క్రియలు కాదు, సిద్ధపడే ముందు ఆయన మాట నువ్వు తీసుకుని, అందుకంటాడు యెహోషువ అంటాడు ఏమనంటే, హలో యోర్దానులో ఎలా పడితే అలా వెళ్ళొద్దు, ముందు ఏమెళ్ళాలా, మందసం వెళ్ళాలా, దానికి దూరంగా కొంతమంది వెళ్తారు, దానికి దూరంగా కొంతమంది వెళ్తారు, ఎప్పుడైతే మేము చెప్తామో అప్పుడే మీరు రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా అంటాడు మాటలు. తర్వాత అంటాడు, ఇదిగో ఎరికో గోడలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఎవరు వెళ్తారు, ఎరికో గోడల చుట్టూ ఎవరు తిరుగుతారు, వాళ్ళు తిరిగి వాళ్ళ బోరు ఊదిన తర్వాత మీరు అందరూ ఒక్కసారిగా రండి అంటాడు, ప్రవేశించండి అంటాడు ఆయన.
ఎంత గొప్ప మాట ఈ మాట. ఆ మాట దేవుడు నీకు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. అందుకే మీ దేవుడి నామాలో చెబుతున్నాను, సిద్ధపడే ముందు ప్రార్థన ప్రణాళిక కలిసి ఉండేయండి. ప్రార్థన వేరు, ప్రణాళిక వేరు కాదు. ప్రార్థన ప్రణాళిక రెండు కలిసి ఉండే. హాల్ టికెట్ ఒకసారి వచ్చి ఎగ్జామ్ డేట్ ఒకసారి రాదు, నీకు వస్తుందా? హాల్ టికెట్ ఈవేళ వచ్చి ఎగ్జామ్ రాసినప్పుడు వస్తుంది అనమాట. అలా వస్తే ఎగ్జామ్ రాస్తావు నువ్వు. ప్రార్థన ప్రణాళిక రెండు ఒకసారి తీసుకోవాలి దేవుడి దగ్గర. ఎలా అంటే, అయ్యా ఇది నా జీవితం, ఇది నా కుటుంబం, ఇది నా పరిస్థితి అని నువ్వు దేవుడిని అడిగితే ప్రార్థన అప్పుడు నీకు ప్రణాళికలు చూపిస్తాడు ఆయన. అందుకే సామెతలు 16:3 ఇంకో మాట అంటాడు ఆయన. ఏమనంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు అది ఆయనకి ఇచ్చేయాలట. పనులన్నీ ఆగి నడిచేటప్పుడు నువ్వేం చేయాలి? ఆ పనులన్నీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే ఆటో దిగినప్పుడు బ్యాగులు తేరల్లో లాడ్లో వచ్చేస్తారు లోపలికి. బ్యాగులు ఎవరు తేవాలి? మళ్ళీ దానికి కూలోళ్ళు ఎవరు? కూలి వాళ్ళు ఎవరు? స్కూల్కి వెళ్తే తండ్రి, ఇంటికి ఆటో వస్తే తల్లి. పట్టురాలే పెట్టి అక్కడ మోయదు, ఇక్కడ మోయదు, అక్కడ మోయదు. అంటే దేవుడి దగ్గర మనం కూడా అలా ఉండాలి. అయ్యా ఇదిగో ఈ భారాలన్నీ నీవే ప్రభువా. నా పనుల భారము నీదే, నా ఆరోగ్య భారము నీదే, నా కుటుంబ భారము నీదే, నా సేవా భారము నీదే. చాలామంది సేవకులు అంటారు, నా సేవ భారం అయిపోయింది. సేవ భారంగానే ఉంటుంది. మరి ఆయన ఏమంటాడు? నా కాడి మీరు ఎత్తుకోండి అంటాడు. ఎత్తుకుని అది సులువుగా తేలికగా చేసే బాధ్యత నాది అంటాడు. సేవకులు ఏమడగరంటే దేవుణ్ణి, ప్రభువా ఈ కాడిని సులువుగా చేయని అడగాలి దేవుడిని. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేస్తాడో సులువుగా తేలికగా చేస్తాడు కాడిని. అలా కాకుండా నువ్వు నీ పనుల భారాన్ని ఆయన మీద మోపాలి. ఈ భారం నాది కదా, ఎవరిదే? ఇదే. ఈ భారం నీది. అప్పుల భారాలు ఉంటాయి, దేవుడికి ఎందుకులేండి మళ్ళీ అవి అంటించడం ఏంటడా? అప్పుల భారాలు దేవుడికి చెప్పాలా, ప్రభువా నా కుటుంబము అప్పుల్లో కూరుకుపోయింది, ఈ భారము నీదే, ఈ భారము తీసే కృప నాకు దయచే అని అడగాలి. 19వ సామెతల గ్రంథం 19:21 ఇంకో మాట అంటాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమో. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది, దేవుడిది స్థిరంగా ఉంటుందట. నరుని ఆలోచనలు 10th క్లాస్ అయిన వెంటనే పిల్లనే ఎంపీసీ చదివిందామా, బైపీసీ చదివిందామా, సిఈసీయా, హెచ్ఈసీయా, లేకపోతే పాలిటెక్నికా, లేకపోతే ఇంకోటి ఏవో ఆలోచనలు ఉంటాయి కదా. ఎక్కువ ఆలోచించేవాడు నిజంగా పల్టీలు కూడా ఎత్తాడు. ముందు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచన తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు దేవుడిని అడిగితే ఆయన స్థిరమైన ఆలోచన మనకే దయచేస్తాడు. దేవుడు నీ ఆలోచనల ప్రకారం నడిపించే దేవుడు కాడు. అందుకంటున్నాడు ఆయన ఏంటంట, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయట? అనేకములో, సో మెనీ, ప్లెంటీ ఆఫ్ థింకింగ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ మైండ్ ఆర్ హ్యూమన్ హార్ట్, బట్ గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ డిసిషన్ దట్ విల్ బి స్టేబుల్. ఎప్పుడు దేవుడి యొక్క ఆలోచనలు స్థిరంగానే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను, నీకు కావాలి అనుకుంటే ప్రాధేయపడు, అడుగు, దేవుడిని అడుగు, ఎదురు చూడు. యాకోబులా పెనుగులాడతావో, దావీదులా బూడిద రాచుకుంటావో, యోబులా అనుభవిస్తావో, నువ్వు హన్నాలాగా ఎలుగెత్తి ఏడుస్తావో, దేవుడికి ఇవ్వాలంటే ఇస్తాడు. అది తెలుసుకోవడమే గొప్ప ఉత్తమమైన పని. మనం సిద్ధపాటులో తెలుసుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే, ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు చూపించు అని అడిగే క్రియాకృప దేవుడికి దయచేయనుగాక. 2025 ఆగడం 2024 చెప్పేశారు. సిద్ధపాటు ఆల్రెడీ 2025 కొత్త సంవత్సరం కోసం మీరు ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. కలిగి ఉండి మొట్టమొదటిది ప్రార్థనా ప్రణాళికలు నేర్పమని దేవుడిని నువ్వు అడగాలి. జస్ట్ ఆస్క్ గాడ్, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నాకు నీ ప్రణాళికలు తెలియచేయి. చాలామంది అడుగుతారు, దేవుడు ప్రణాళికలు ఎలా తెలియజేస్తాడండి అంటే, ప్రార్థిస్తే తెలుస్తుంది నీకు. ప్రార్థన చేస్తే
ఖచ్చితమైన ఆలోచనలు, ఖచ్చితమైన క్రియలతో దేవుడు మనకి ఇచ్చినప్పుడు వేరే ఏమీ మనకి కనిపించవండి. మీరు అందరూ చాలామంది ఉన్నారు. అందరిలో ఎందుకు ఎంతమంది వచ్చారంటే మీకు ఎవరి ప్రణాళికలు తెలుసు, అది. అందుకే దేవుడు ప్రణాళికలు తెలిసినోడే ఆయన మార్గంలో సిద్ధపడతాడో. ఆయన ప్రణాళికలు తెలియని వారు ఆయన మార్గంలో ఉండలేరు. తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి. సిద్ధపడే దాంట్లో నీ స్థానం ఏంటో చూసుకోవాలా. వాట్ ఈజ్ మై పొజిషన్? సిద్ధపడే దాంట్లో ఎలా ఉంది నీ స్థానం, ఏ విధంగా ఉందని చూసుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటాడు, 7:24, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు మిగిలిన మనకు అవసరం లేదు. ఆయన మాటలు వింటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎలా ఉంటాడంటే, బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడిలా ఉంటాడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. బుద్ధిమంతుడు మాత్రమే దేవుడి వైపు చూస్తాడు. బుద్ధిమంతుడు మాత్రమే ప్రణాళికలు అడుగుతాడు. అందుకే స్థానము తెలుసుకున్నవాడు మాత్రమే దేవుణ్ణి అన్నీ అడిగేవాడిగా ఉంటాడు. ఇంకో మాట ఉంటుంది యెషయా గ్రంథంలో 44:3 అంటాడు ఆయన. 44:3 నేను దప్పిగలవాని మీద నీళ్లును ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించు. అంటే ఏంటంటే సిద్ధపడి వెళ్ళేటప్పుడు నీ ప్రతి ఆకలిని తీరుస్తాడట. అది నువ్వు ఆయన గుండెలోని స్థానం. దేవుడికి స్తోత్రం. అంటే నీకు ప్రతి ఆకలిని తీరుస్తాడు దేవుడు. ప్రతి ఆకలి తీరుస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో. మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఆకలి. నీ ఏ ఆకలి ఉందో ఈరోజు అది సిద్ధపడేటప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా, నా వ్యాపారం అనే ఆకలి తీర్చబడునుగాక, నా కుటుంబం అనే ఆకలి తీర్చబడునుగాక, గర్భఫలం అనే ఆకలి తీర్చబడునుగాక, ఆత్మీయత అనే ఆకలి తీర్చబడునుగాక అంటున్నాడు ఆయన. నీకు పుట్టిన వారిని నేను, అంటే నీ తరానికి నేను ఏమిస్తాను అన్నాడు దేవుడు. అంతకన్నా గొప్పదే ఉంటుందండి. మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనం ఒక్కడో బ్రతినలాలు ఉండి మనం చచ్చిపోయిన ఇల్లు కూలిపోయిందాం. కడతావు నువ్వు ఇల్లు? ఎవరికి ఉండాలని కడతావు ఇల్లు? 2 పిల్లలు ఉంటే 2 పోర్షన్లు, 2 పిల్లలు ఉంటే కింద పైన, 2 పిల్లలు ఉంటే అన్నీ రెండే తీసుకుంటారు. ఎందుకు? రేపు పొద్దుట వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు ఆశీర్వదించి వాళ్ళు గొప్పగా ఉండడానికి. హల్లెలూయా. అందుకే దేవుడి నామములో చెప్తున్నాను, నీ ఆకలి తీరుస్తాడట. తర్వాత అంటాడట, నీ హృదయ స్థితి కూడా ఆయన బాగు చేస్తాడు. హృదయ స్థితి అంటే ఇంకో మాట ఉంది, నేను ముగిస్తాను. యోబు గ్రంథంలో అంటాడు ఆయన 1:21 అంటాడు. ఒకసారి చదవరు తల్లి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను. దాని తర్వాత మాట అంటాడు ఆయన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నీ స్థానం ఎలా ఉన్నా నువ్వు గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. నేను ఎక్కడి నుంచి, తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాను? జీన్ ప్యాంట్ వేసుకొచ్చాను. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాను? పెద్ద పెద్ద నక్లీసులు గొలుసులు వేసుకొచ్చాను. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాను నేను? అవి వదిలేసి తల్లి గర్భం నుంచి నేను ఎలా వచ్చాను, మళ్ళా ఎలా వెళ్ళిపోతాను నేను? ఏదైనాను ఎవరికి స్తుతి కలగాలా? అంతే. నీ పరిస్థితి ఏదైనా, నీ హృదయ స్థితి ఏదైనా దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సంఘానికి మహిమకర నామముగా, మహిమకర నామ సంవత్సరముగా రాబోయే సంవత్సరం జరుగునుగాక. ఖచ్చితంగా చెప్తున్నాను. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? నీకు కలిగిన ప్రతిదీ జనులకు గొప్పగా కనిపించదని మహిమ అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు కలిగిన ప్రతిదీ, చెల్లెలకు చెప్తున్నాను, నీ చదువు నీ ఫ్రెండ్స్ కొత్తగా కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ ఉద్యోగము నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. నీ కుటుంబము నీ ఇంటి చుట్టుపక్కల వారికి, సంఘానికి కొత్తగా కనిపిస్తుంది. అది మహిమ అంటే. తర్వాత ఇంకో మాట చెప్తాను నేను. 3వ మాట ఏంటి? 3వ మాట ఆగాల, సిద్ధపడాలా, ముందుకి ప్రతి సంవత్సరం కూర్చుంచుకోండి మాటలు.
ఆగాలా, దేవుడి కృతజ్ఞతలు చెప్పాలా, సిద్ధపడాలా, లోడ్ చేసుకోవాలా, ముందుకెళ్ళిపోవాలా. ముందుకెళ్ళేటప్పుడు కొన్ని మాటలు, అంటే నేను దాన్ని విశదీకరించను కానీ కొన్ని మాటలు చెప్తాను. యెహోషువకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఎక్కడ? మొదటి అధ్యాయము 5 అంటే మొత్తం 5-6 వచనాల నుంచి 12 వచనాల వరకు గొప్పగా ఇస్తాడు. 10 వచనాల వరకు ఇస్తాడు. నేను 5వ వచనం చదువుతాను చూడండి. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండెను, నేను నీకు మోషేకు తోడై ఉన్నట్లు. ఎంత గొప్ప మాట చూసా. నువ్వు కొనసాగే ముందు గుర్తెట్టుకో, నీ జీవిత ప్రయాణంలో కొనసాగేటప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఫోర్మోస్ట్ థింగ్, నీకు ఎప్పుడు దేవుడు తోడుంటాడు. ఎప్పుడు దేవుడు తోడుంటాడు అన్ని విషయాల్లో. ఆడపిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళమాకండి. అసలు దేవుడు తోడుంటాడు. విపత్కరమైన సమయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏమంటాడు చూడండి, ఆయన భలే అంటాడు, నీ బ్రతుకు దినములన్నిటినో ఏ మనుష్యుడు నీ ఎదుట ఈ లోకంలో ఉన్నవాడికంట గొప్పవాడు. ఇంకో మాట అంటాడు ఆయన, కిందకి వెళ్దాం చూడండి. నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరంగా ధైర్యంగా ఉండము. తర్వాత బాగా కిందకి వెళ్తా అంటాడు 7వ వచనం, అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషేకు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంటే చొప్పున చేయవలెను. కొనసాగే ముందు నువ్వు గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే 66 పుస్తకాల్లో ఏ వచనం నీతో మాట్లాడుతుందో ఆ వచనాన్ని వదిలిపెట్టక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 66 పుస్తకాల్లో దేవుడిచ్చిన పవిత్ర గ్రంథంలో ఏ వచనము నీతో గట్టిగా పట్టుకుందో ఆ వచనాన్ని దాన్నే వాగ్దానం అంటారు. హల్లెలూయా. ఆ మాటనే రేపు సాయంత్రం తీసుకుంటారు అందరా. రేపు నైటేనా? రేపు నైటు అయ్యగారు ప్రార్థన చేసేస్తారు మీకు అందరా. అది తీసుకుని గట్టిగా పట్టుకుని ముందుకు సాగిపోవాలయా, ముందుకు సాగిపోవాలా. అది ఎలాంటి వాగ్దానమైనా ముందుకు సాగాలా. అంటే నేనెవడో నీ ముందెవడో నిలబడి నీ ముందు ఎవడో ఉండడండి. దేవుడికి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. నేను నీ గొప్పలు చెప్పుకుంటే అక్కడే పడిపోతావు. దేవుణ్ణి గొప్ప చేయడం మొదలెడితే నిన్ను పడకుండా నడిపించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇదే నేను చెప్పే మాట. కొనసాగితే అహరోన్ నిలబెట్టలేదైనా, అహరోన్తో పాటు ఉన్న వాళ్ళు నిలబెట్టలేదైనా, ఆయన యెహోషువని నిలబెట్టాడు. యెహోషువని ఎందుకు నిలబెట్టాడంటే యెహోషువ దేవుడికి నచ్చిన మనిషి. యెహోషువ మోషే చెప్పిన పనులను చేసే మనిషి. యెహోషువ దేవుడికి భయము భక్తులతో నిలబడిన మనిషి. ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు ఈ సంఘంలో, ఈరోజు నీ జీవితంలో నీకు ఉండాల్సిన ఒక మాట చెప్తున్నాను, నువ్వు దేవుడికి నచ్చే మనిషిగా ఉండవు. నువ్వు ఏదైతే కొనసాగుతావో కొనసాగే దాంట్లో దేవుడు నీకు విజయాలు ఇవ్వబోతున్నాడు. 9వ వచనంలో అంటాడు చూడండి ఆయన. 9వ వచనం మళ్ళా చెప్తున్నాను, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, దిగులు పడకో, జడవకో, నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునా. నువ్వు సాగే ప్రతి నడకలో, నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, నువ్వు పరిచర్య చేసే ప్రతి పరిచర్యలో ఆ దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఇదే చెప్తున్నాను. అందుకే 3 మాటలు చెప్పాను. ఆగు, కృతజ్ఞతలు చెప్పు, సిద్ధపడు, దేవుడి యొక్క ప్రణాళికలు తెలుసుకో, ముందుకెళ్ళు, దేవుడిని మార్గాల్లో తోడుగా ఉండబోతాడు.